ఈ రోజుల్లో ఎవరితో చెప్పకూడనటువంటి 5 విషయాలు చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. గనక మీరు షేర్ చేశారంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంత నష్టపోతూ ఉంటారు. అందులో నంబర్ 1 మీ దగ్గర డబ్బులు లేవని మాత్రం ఎవరితో చెప్పకండి. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళకి ఈ సమాజంలో ఎటువంటి వాల్యూ ఇస్తారో మీకు కూడా తెలుసు. నంబర్ 2 మీ ఫ్యామిలీ విషయాలు, మీ ఫ్యామిలీ తగాదాలను బయట ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు. ఏంటి మనకు వాల్యూ ఇచ్చేది వీడికి అని చెప్పేసి చాలా చులకనగా తీసి పక్కన పడేస్తారు. ఇక నంబర్ 3 మీకున్నటువంటి బాధల్ని ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీ బాధలు అందరికీ అర్థం కావు. పైగా కామెడీగా చేసి అందరితో మిమ్మల్ని జోకర్‌గా చేసి ఆడుకుంటూ ఉంటారు. ఇక నంబర్ 4 మీరు ఎలా ఎదగాలి అనుకున్నది, మీరు ఎలా సక్సెస్ అవ్వాలి అనుకున్నది, మీ ప్లాన్స్ అవన్నీ కూడా అందరితో షేర్ చేయకండి. ఎందుకంటే అవి కాపీ కొట్టొచ్చు లేదా మీ ఎదుగుదలకి వాళ్ళు అడ్డంగా మారొచ్చు. ఇక నంబర్ 5 మీ దగ్గర డబ్బులు లేవని చెప్పకండి అని ఫస్ట్ పాయింట్ చెప్పా చూసారా? అలా అని మీ దగ్గర డబ్బులు ఉన్నాయని కూడా టామ్ చేసుకోకండి. ఎందుకంటే వాడికి అవసరం వచ్చిన ప్రతిసారి మీ దగ్గరే డబ్బుకు అప్పుగా వస్తారు. డబ్బు ఇచ్చారనుకోండి, అప్పుగా ఇచ్చినందుకు కాదు, తిరిగి ఇవ్వమని అడిగితే రివర్స్‌లో మన మీదే గొడవ పడతారు. మనకి శత్రువులవుతూ ఉంటారు. ఈ రోజుల్లో డబ్బు తీసుకున్న వారి కంటే కూడా ఇచ్చిన వారే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో ఈ సొసైటీని బట్టి ఈ 5 విషయాలు పొర్రపాటును కూడా షేర్ చేయకండి. షేర్ చేశారా మీరు ఊహించలేనంత నష్టపోతారు. నచ్చాయా? నచ్చితే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి.